వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతికి ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీ లోకం శోక సముద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు కృష్ణ జన్మించారు. 5గురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. చిన్నప్పటి నుండి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది. 1965లో ఇందిరాదేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. వీరికి 5గురు సంతానం: రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల. ఆ తర్వాత సినీ నటి, దర్శకురాలు విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. 1964 ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన తేన మనుషులు సినిమాతో కృష్ణ సినిమా ప్రయాణం మొదలైంది. కృష్ణ 340కి పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రస్థానంలో ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినీ రంగంలో విశేష సేవలు అందించిన కృష్ణకు పలు పురస్కారాలు వరించాయి. సినీ నటుడు కృష్ణ ఆకస్మిక మృతితో ఆయన స్వగ్రామమైన బుర్రిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని యువకులు, గ్రామ పెద్దలు, కృష్ణ గారితో అనుబంధం ఉన్న అనేక మంది కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణ తల్లి నాగరత్నమ్మ నిర్మించిన పాఠశాల విద్యార్థులు పాఠశాలలో కృష్ణ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం కృష్ణ ఇంటి వద్దకు వచ్చి అక్కడ కూడా చిత్రపటానికి పూలమాలలు వేసి మా గ్రామంలో వాళ్ళ తల్లిదండ్రుల గారి పేరు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ గారులకు జన్మించిన పెద్ద కుమారుడు ఆయన. 1940లో జన్మించారు. ఆయన 22 సంవత్సరాల వయసులో తేనె మనుషులు సినిమా ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. తరువాత ఆ సినిమా విజయవంతం కావడంతో డూండి గారు కృష్ణ గారితో గోడాచారి 116 అనే సినిమాని నిర్మించారు. అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ సంస్థలోనే 25 సినిమాలు చేసినటువంటి ఏకైక నటుడు కృష్ణ గారు. ఏ సంస్థ కూడా ఒక యాక్టర్ని పెట్టి 25 సినిమాలు తీలే. అది డూండి గారు తీశారు. ఆయన అంటే అంత గౌరవం. అంతేకాదు కృష్ణ గారితో తీసినటువంటి నిర్మాతలు ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మరలా ఆ నిర్మాతకి మళ్ళీ కాల్ షీట్లు ఇచ్చి సినిమా తీసి పెట్టేవాళ్ళు. ఆర్థికంగా లేకపోయినా ఫైనాన్షిప్ ఇచ్చి నిర్మాత సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం కృష్ణ గారిది. అందుకని ఆయన 555 చిత్రాలు చేశాడు. మహామోహన్ నటులు ఉన్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి సాహసాలు అనేకం. ఆయన ఈస్ట్మెంట్ కలర్ ఆయనే తెచ్చాడు, స్కోపుది ఆయనే తీసుకొచ్చాడు, స్టీరియో ఫోక్స్ అని సౌండ్ సిస్టమ్ అనేది కూడా కృష్ణ గారే సినీ రంగానికి తీసుకొచ్చాడు. ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. ఒక సినిమా తీయాలి, అల్లూరి సీతారామరాజు తీయాలని ఎంతోమంది అనుకున్నా అది కృష్ణ గారు ధైర్యంగా ఆ సీతారామరాజు నివసించిన ప్రాంతాల్లోనికి వెళ్ళి అక్కడ దగ్గర ఉండి ఆ అడవుల్లోనే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తీసి ఈరోజు ఆంధ్ర సీతారామరాజు, జేమ్స్ బాండ్ అయిన కృష్ణగా తీసిన సీతారామరాజు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఒక స్వతంత్ర సమర యోధుడిగా తీసినటువంటి చిత్రం అల్లూరి సీతారామరాజు. అయ్యే కాదు, ఏ సినిమా తీసినప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి మా గ్రామం వచ్చేవారు. మా గ్రామం వచ్చి పెద్దలతో మాట్లాడేవారు. ఆయనతో పాటు ఆ సినిమాలో నటించినటువంటి నటీనటులు కూడా మేము ఇక్కడ చూసాం. అందువల్ల మా గ్రామంలో జన్మించినటువంటి కోహినూరు వజ్రం ఈరోజు దివికెగిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం.
మా గ్రామం కూడా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. మరి మా గ్రామ పెద్దలు అందరూ కూడా రేపు హైదరాబాద్ వెళ్దాము. వారితో పాటు ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు కూడా మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని అన్నారు. మరి అలాంటి వ్యక్తిని మేము కడసారి చూపులు చూసుకోలేకపోతే ఇంకా మా జీవితాలు ధన్యం కావు. వెళ్ళి వారిని కూడా చూసి మేము రావాలని అనుకుంటున్నాము. మరి అలాంటి మహానటుడు, మరి ఆయనకి పద్మభూషణ్ 2009లో పద్మభూషణ్ అనేటటువంటిది కూడా వచ్చింది. మరి పద్మ విభూషణ్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అలాంటి చైతన్యమైనటువంటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారు ఇవాళ లేరు అనేసరికి మాకు ఎంతో దిగ్భ్రాంతి చెందింది. వారి ఆత్మకు శాంతి కావాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు మన ప్రాంతానికి చెందినటువంటి మన పక్క ఊరైన బురిపాలెంలో పుట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి అందరి గుండెల్లో కూడా ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న, ఒక రకంగా చెప్పాలంటే ఉక్కు మనిషి అనాలి, ఒక పట్టుదలకి క్రమశిక్షణకి ఆయన గుర్తు. ఆయనే ఘట్టమనేని కృష్ణ గారు. కృష్ణ గారు పురిపాలెంలో పుట్టిన తేనె మనసుల నుంచి పరిచయం అయిన తర్వాత అనేకమైనటువంటి సినిమాలు తీసి అందరి హృదయాలను చూరుకున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసినటువంటి వ్యక్తిగా కూడా కృష్ణ గారిని చెప్పవచ్చు. 300 పైగా సినిమాలు చేశారంటే చాలా గొప్ప విషయం. ఒక్కొక్క హీరోయిన్తోనూ దరిదాపుగా 30 సినిమాల దగ్గర నుంచి 31 సినిమాల వరకు కూడా వారు చేశారంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మంచి మనిషిగా, 10 మందిని ఆదుకునే మనిషిగా కూడా మంచి పేరుంది. రాజకీయాల్లో కూడా ఒక వరబడి ఉన్నంత తక్కువ కాలమైనప్పటికీ కూడా ఒక మంచి పేరుతోటి ఉంది. కానీ రాజకీయాలు ఇమ్మడలేక ఆయన త్వరగానే రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఏదేమైనా బిడ్డల పైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు ఒక గొప్ప నటుడిగా, తండ్రిని మించిన తనయుడిగా ఎదగడం కూడా ఆయనకు గర్వకారణమే. ఈ రోజున వాళ్ళు లేరంటే చాలా బాధగా ఉంది. కృష్ణ గారు తల్లిగారు నాగరత్నం గారు, మేమంతా మహిళా మండలిలో తెనాల నుంచి శాంతి మహిళా మండలి నుంచి నన్నపల్లి వెంకట్రావు గారు అమ్మాయిలు మేమంతా గురిపాలెం నుంచి వారు కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. వచ్చేవారు. తర్వాత కృష్ణ గారి చెల్లి వాళ్ళు నేనంటే చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. కృష్ణ గారితో కూడా సినీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఒక అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఫంక్షన్స్లో వారు ఆహ్వానించడం అక్కడికి వెళ్తుండేవాళ్ళం. అంతేకాకుండా నేను వినుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ నుండి గవర్నమెంట్ చీఫ్ విప్ అయినప్పుడు కృష్ణ గారు ఏలూరు నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కూడా అంతకుముందు కూడా ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది, మరి మహారథి గారి దగ్గర నుంచి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరితో కలుపుకొని కృష్ణ గారు, విజయనిర్మల గారు, నేను అనేక మీటింగుల్లో పాల్గొన్నాం కాంగ్రెస్ పార్టీ సభల్లో. ఆ తర్వాత వారికి పార్లమెంట్ రావడం, నాకు వినుకొండలో నేను చీఫ్ విప్ రావడం, 6 గెలిచారు, నేను గెలిచాను. తర్వాత పార్లమెంట్కి మధ్యంతర ఎన్నికలు రావడం, వారు ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అంతేకాకుండా పద్మాలయ స్టూడియో ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి కలిగింది. ఆయన తీసిన సినిమాల నుండి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావటమే కాకుండా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా మన తెనాలి మన నాన్న ప్రేమ్ సుధాకర్ గారు నిర్మించిన ఇంద్రధన సినిమాలో కూడా ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అట్లాగే ఎన్నో సినిమాలు ఆయనకు వారి చాలా మన ప్రాంతంతో మంచి అనుబంధం ఉండింది. వారు బిజీ షెడ్యూల్లో రాలేకపోవచ్చు కానీ సొంత ఊరిని మాత్రం వారు మర్చిపోలేదు. అట్లాగే మొన్న మధ్యనే వారి సతీమణి మరణించినప్పుడు అక్కడికి వెళ్ళటం, మేమంతా కూడా వాళ్ళ పిల్లలు పలకరించడం జరిగింది. కృష్ణ గారు రాలేకపోయారని చెప్పారు. ఆ రోజు నా ఇంట్లో ఫోటోలో చూశాను అవార్డులు తీసుకోవడం, పద్మభూషణ్ అవార్డు తీసుకోవడం, ఇందిరాగాంధీ నుంచి అవార్డు తీసుకోవడం, రాజీవ్ గాంధీ నుంచి అవార్డు తీసుకోవడం, ఇట్లా రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకోవడం ఫోటోలన్నీ ఉన్నాయి అక్కడ. కృష్ణ గారు మనకు దూరమైనప్పటికీ కూడా మహేష్ బాబు గారు ఆయన చూస్తామని, కృష్ణ గారి ఆశయాలకు అనుగుణంగా అనేక మంది సినీ ప్రముఖులు నడుచుకోవాలని, ఇవాళ వారిని చూడటానికి వచ్చిన వాళ్ళని చూస్తే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఎంతోమంది మా పెద్దల ప్రముఖులు, ఎంతోమంది సినీ ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. కన్నీళ్లు కార్చిన వాడు లేరు. నిజంగా కృష్ణ గారు ధన్యజీవి, ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆ సంకల్పంతోనే మరి ఆ సినిమాలు తీసిన
ప్రొడ్యూసర్గా ఉన్నా, నటుడిగా ఉన్నా, దర్శకత్వం వహించిన వారు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ మంచి పేరు కలకాలం ఉంటుంది. వారు మరణించినా అందరి హృదయాల్లో జీవించి ఉంటారని నేను భావిస్తున్నాను. నమస్కారం. తెనాలి నుండి విజయవాడ వైపుకు వెళ్లే 4 లైన్ల రోడ్లో విఎస్ఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న తెనాలి ట్యాంకు బండ్ పైన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ హామీ ఇచ్చారు. శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన కృష్ణ నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడికి విచ్చేసిన అభిమానులకు తెలియజేశారు. ఎమ్మెల్యే తెలుగు చలనచిత్ర రంగంలో సాహసమే ఊపిరిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి సూపర్ స్టార్ వెలుగొంది. ఈ ప్రాంతవాసి, తెనాలి ముద్దుబిడ్డ, మనందరం ఎంతో అభిమానించే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు చనిపోవటం, ఆయన మన మధ్య లేరు అన్న వార్త ఎంతో బాధేస్తూ ఉంది. చలనచిత్ర రంగంలో ఎన్నో సాహసాలు చేసి ఎంతో మంచి పేరు, ఓ మంచి మనసున్న వ్యక్తిగా, మానవతావాదిగా, మరి ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో ఈ తరం కాకపోయినా ఎంతోమంది తెనాలి నుంచి వెళితే కృష్ణ గారిని కలిసి కృష్ణ గారి ద్వారా అనేక సహాయాలు పొంది తన సొంత ఊరి నుంచి ఎవరు వచ్చినా ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి ఆ సొంత ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి తన వంతుగా సహాయపడ్డ గొప్ప వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. అంతేకాకుండా ఆయన సూపర్ స్టార్గా ఉన్నప్పుడు కూడా తెనాలిని ఎక్కడ మర్చిపోకుండా తన సొంత గ్రామమైన బురిపాలెంలో ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ సంక్రాంతి పండుగ కానీ ఏదో ఒక సందర్భంలో తెనాలి ప్రాంతాన్ని ప్రతి సంవత్సరం సందర్శించి తెనాలి గడ్డ మీద, తన పుట్టిన ఊరి మీద, తను పెరిగిన ఊరి మీద ఎంతో ప్రేమను చూపించే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. శాసనసభ్యుడిగా అటువంటి గొప్ప వ్యక్తిని, అలాగే కళామ తల్లికి ఆయన చేసిన సేవల్ని గుర్తించుకుంటూ ఆయన యొక్క మృతికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఎల్లవేళ అండగా ఉండాలని నేను కూడా రేపు సూపర్ స్టార్ కృష్ణ గారిని సందర్శించడానికి వెళ్తాం జరుగుతూ ఉంది. శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత వాసిగా ఆయన మీద అభిమానంతో ఏదైతే తెనాలి బండి నిర్మాణం జరుగుతూ ఉందో ఆ బండి నిర్మాణంలో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. విగ్రహాలని రెడీ చేస్తూ ఉన్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని కూడా ఆ బండి మీద ఏర్పాటు చేయటం జరిగిద్దని చెప్పి కరెక్ట్గా 2 నెలల్లోనే సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని కూడా తెనాలి బండి మీద ఏర్పాటు చేస్తానని కూడా శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత వాసిగా ఇది నా ధర్మం. ఆయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన పేరుకి కృష్ణ మా తెనాలి గడ్డ మీద పుట్టి సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారు అని మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కళల కానాచి తెనాలికి తన నటన ద్వారా ఇంత మంచి పేరు తీసుకొచ్చిన కృష్ణ గారికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా చేయటం నా ధర్మం అని భావించి ఆయన విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండి మీద ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. సుల్తానాబాద్లోని రత్నం ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో సినీ దర్శకుడు, మా వ్యవస్థాపకుడు దిలీప్ రాజా ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ సంతాప సభ జరిగింది. తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ లాంటి వ్యక్తిత్వం, ఉదారత, నిజాయితీ వేరెవ్వరికి లేదన్నారు దిలీప్ రాజా. తొలుత కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుసూదన్ కృష్ణ, నిర్మాతలు పశువులేటి నాగేశ్వరరావు, మహమ్మద్ రహమతుల్లా, పిచ్చిరెడ్డి, నటులు మిలిటరీ ప్రసాద్,
రమణయ్య, పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే తెనాలికి ఒక కీర్తి ప్రతిష్టను తెచ్చి తెనాలిని ఒక జాతీయ స్థాయికి పెంచిన సూపర్ స్టార్ కృష్ణ గారు మన బుర్రిపాలెం గ్రామానికి చెందిన మేటి నటుడని అందరికీ తెలిసిందే. పుట్టినాక చనిపోక తప్పదది. ఆయన మరణిస్తే ఆ శకంలో ఉన్న హీరోలు కృష్ణరాజు గారు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు అంతరించిపోతున్నారు. కొత్త రక్తం వచ్చినా పాత రక్తం విలువ చరిత్ర మర్చిపోదు. ఎందుకంటే కృష్ణ గారికి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లే. మేము మా ఏపీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మన అంబటి మధుమోహన్ కృష్ణ గారు కూడా వచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సంతాప సభ జరపాలి. ఎందుకంటే ఇది మా ధర్మం కాదు, మా నైతిక హక్కు, మా బాధ్యత. ఎందుకంటే కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం కానీ, కృష్ణ గారి ధైర్యం కానీ, కృష్ణ గారు కొన్న ధైర్య సాహసాలు, ఆయన ప్రతి పని ఆయనే ముందు ఆద్యుడు. సిల్వర్ స్క్రీన్కి ఆయనే, కలర్కి ఆయనే, స్కోప్కి ఆయనే, జేమ్స్ బాండ్ ఆయనే, ఎన్నో సినిమాలు ఆయన మైలురాయిలో వేశాడు. దాంట్లో ఉన్నట్టు సీతారామరాజులో డైలాగు, మట్టిలో మట్టినై నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్న ఈ జన్మకే కాదు 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతానని అల్లూరి సీతారామరాజులో చెప్పిన డైలాగ్నే ఇప్పుడు మళ్ళీ ఎందుకు అనుకుంటున్నామంటే 1000 జన్మలకైనా మళ్ళీ పుడతాను అన్నారు కాబట్టి మళ్ళీ జన్మలోనైనా సూపర్ స్టార్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. కాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సినీ నటుడు కృష్ణ సంతాప సభ జరిగింది. తొలుత కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ సందర్భంగా కృష్ణ కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. ఇదిలా ఉంటే పట్టణంలో అనేక ప్రాంతాల్లో సినీ నటుడు కృష్ణ మరణ వార్త విన్న వెంటనే ఆయన అభిమానులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వాటిల్లో కృష్ణ చిత్రపటాన్ని నుంచి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ సానుభూతిని తెలియజేశారు.